శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. ఉచ్చిష్ట గణపతికి సంబంధించిన 8 రకాల మంత్రాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా గడిచిన కార్యక్రమంలో 9 అక్షరాలు, 10 అక్షరాలు, 19 అక్షరాలు ఈ మంత్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే చాలా ప్రామాణికమైంది 37 అక్షరాలు కలిగింది. త్వరితంగా ఉచ్చిష్ట గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందేలా చేసేటువంటి మంత్రం గురించి తెలుసుకుందాం. అయితే ఈ మంత్రాల్లో కంకోర ఋషి మాత్రమే కాకుండా మను, గణక ఇవి కూడా ఋషులు వస్తాయని చెప్పాను కదా. గణక ఋషికి ఇందులో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో ఉచ్చిష్ట మంత్రమైనప్పటికీ కూడా, అంటే ఉచ్చిష్ట గణపతి మంత్రమైనప్పటికీ కూడాను శ్రౌత ధర్మంలో కూడా ఈ ఉచ్చిష్ట గణపతిని చేయొచ్చు అని చెప్పాడు. అది 37 అక్షరాల మంత్రం. ఆ మంత్ర వివరం దానితో పాటుగా ఇతర మంత్రాలు ఉన్నాయి కదా, ఈ 8 వరుసగా, వాటిని కూడా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఎవరైతే ఉచ్చిష్ట గణపతి సాధన చేస్తూ ఉన్నారో, ఎవరికైతే న్యాసాలు లేవో వారు వీటిని అనుసరించి చక్కగా న్యాసయుక్తంగా ఉచ్చిష్ట గణపతి సాధన ప్రారంభం చేయొచ్చు. దీని తర్వాత వచ్చే కార్యక్రమంలో సర్వులు ఆచరించుకోదగినటువంటి ఉచ్చిష్ట మంత్రం, అంటే గురు ఉపదేశం లేకుండా మనం ఉచ్చిష్ట గణపతి మంత్రాన్ని చేయొచ్చు. అది ఏ మంత్రం అనే దానికి సంబంధించిన వివరం కూడా వచ్చే కార్యక్రమంలో తెలియజేస్తాను. ఈరోజు కార్యక్రమంలో 37 అక్షరాలు కలిగినటువంటి ఉచ్చిష్ట గణపతి మంత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది సప్త త్రింశత్ అక్షర మంత్రం అంటారు. సప్త అంటే 7, త్రింశత్ అక్షర, త్రింశత్ 37 అక్షరాలు కలిగినటువంటి మంత్రం. ఇందులో గణకుడు ఋషిగా ఉంటాడు. ఇక ఛందస్సు గాయత్రి ఛందస్సు. ఉచ్చిష్ట గణపతి దేవత, ఇది సాధారణంగా అన్నిటికీ ఉంటుంది. ఇది ఋష్యాదిన్యాసం. మంత్రాన్ని భేదించి అంగన్యాస కరన్యాసాలు చెప్పాలన్నా చాలామంది పాఠాంతంలో రెండో పదాన్ని మూడో పదాన్ని విడదీసి తర్జని లేదా శిరస్సు, దీన్ని 2 సార్లు చెప్తూ ఉంటారు. అది పాఠాంతంలో ఎవరో చేశారు తప్ప ప్రామాణికంగా లేదు. అంటే 2, 3 పదాలు ఏవైతే ఉంటాయో వాటిని కలిపి తర్జని భ్యానమః శిరసేస్వాహ వీటికి ఉపయోగించబడలేదు. మీరు దానికి సంబంధించి ఒకవేళ మంత్రభేదన చేస్తున్నప్పుడు పదం మనం విడదీస్తున్నాం కదా అనుకుంటే కనుక అందులో 7 వస్తాయి. అంటే 6 రావాలి కదా, కరన్యాసాలు చేసినప్పుడు అంగన్యాసాలు చేసినప్పుడు 7 వస్తాయి అనమాట. అంచేతం దాన్ని ఎలా భేదించాలో కూడా ఇవాళ మీకు నేను తెలియజేస్తాను. ఓం నమో భగవతే ఏకదంష్ట్రాయ హస్తిముఖాయ. ఈ పదాన్ని 2 పదాల కింద మాత్రమే తీసుకోవాలి. ఓం నమో భగవతే అంగుష్టాభ్యా నమః, ఏకదంష్ట్రాయ హస్తిముఖాయ తర్జనీభ్యా నమః. ఇక్కడి నుంచి మంత్రాన్ని పదాన్ని భేదం చేసుకుంటూ అంగన్యాస కరన్యాసాలు చేసుకోవాలి. ఇక్కడ ధ్యాన శ్లోకం విషయానికి వస్తే శరం ధనుః పాసశృణి స్వహస్తై దధానమారక్త సరోరుహస్తం వివస్త్రపత్న్యాం సురతః ప్రవృత్తం ఉచ్చిష్టమంబాసుతమాశ్రయేహం. ఈ ధ్యాన శ్లోకంలో వివస్త్రపత్న్యాం అని ఉంటుంది. అంటే శక్తిగా భావించేటువంటి పత్ని. ఆ పత్ని ఎవరంటే శక్తి అన్నమాట. ఆ శక్తి వివస్త్రంగా ఉంటుంది. మనం చాలా చిత్రపటాల్లో చూస్తూ ఉంటాం కదా, వివస్త్రంగా ఉన్నటువంటి స్త్రీ ఈ గణపతి యొక్క తొడ మీద కూర్చున్నప్పుడు ఈ శబ్దం దీని నుంచే వస్తుంది. వివస్త్ర పత్నియాం, పత్ని వివస్త్రంగా ఉంటుంది. ఇక్కడ పత్ని అనేది శక్తి అని గుర్తుపెట్టుకోండి, భార్య అని కాదు, శక్తి అన్నమాట. ఈ గణపతి శరాన్ని ధరించి ఉంటాడు. శరము అంటే బాణం అంటారు, దాన్ని ధరించి ఉంటాడు. అలాగే పాశము, శరీరం రక్తవర్ణంలో ఉంటుంది, ఎర్రగా ఉంటాడు. పానపాత్ర ఉంటుంది చేతిలో. దీన్ని పాత్ర అనే ఉదాహరిస్తారు, పానపాత్ర అని చెప్పరు. అమ్మవార్లకైతే పానపాత్ర అంటారు. ఇక ఉచ్చిష్ట గణపతి మంత్రానికి వచ్చేటప్పుడు పాత్ర అనే సంబోధిస్తారు. ధనస్సు, బాణము, పాశము ఈ 3 కూడా 3 చేతుల్లో ధరించి ఉంటాడు. ఈ రకమైనటువంటి రూపాన్ని మనం స్మరణ చేస్తూ ధ్యానపూర్వకంగా నమస్కారం చేసిన తర్వాత సాధారణంగా అన్ని మంత్రాలకే ఉన్నట్టే లమిత్యాది పంచోపచార పూజ, గురుధ్యానం, మూలమంత్ర జపం. ఈ మూలమంత్రంలో ఆం క్రోం హ్రీం అని ఉంటుంది. కాకపోతే ఇది పాఠాంత మంత్రం. ఆం హ్రీం క్రోం, ఆం క్రోం హ్రీం. ఇందులో ఆం హ్రీం క్రోంనే ప్రామాణికంగా తీసుకున్నాడు. ప్రచురణంలో ఆం క్రోం హ్రీం అని ఉంటుంది. కానీ మన వినియోగంలో ఆం హ్రీం క్రోం అని ఉపయోగించాల్సి ఉంటుంది. మంత్రం విషయానికి వస్తే ఓం నమో భగవతే ఏకదంష్ట్రాయ హస్తిముఖాయ లంబోదరాయ ఉచ్చిష్ట మాహాత్మనే ఆం హ్రీం క్రోం గం ఘే ఘే స్వాహ. ఇది మూలమంత్రం. ఇక్కడ ఆం హ్రీం క్రోం అనే శబ్దం చెప్పాను కదా, పాఠాంతంలో ఆం క్రోం హ్రీం అని ఉంటుంది. ఒక బీజం అటు వెళ్ళి ఇటు వస్తుంది. ఇక దీని కూడిక ఏదైతే ఉందో ఈ మంత్రాన్ని క్రోమ్ అనే బీజాన్ని చివరికి చెప్పినా, క్రోమ్ అనే బీజాన్ని మధ్యలో చెప్పినా కూడా ఫలితం అయితే మారదు. ఈ మంత్రం కూడా గతంలో చెప్పినట్టే భోజన సమయంలో కాస్త ఉచ్చిష్టం, భోజనం అయిపోయిన తర్వాత పదార్థాన్ని పక్కకి పెట్టుకుని చేయదగింది.
ఈ మంత్రాన్ని ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ పద్ధతిలో కాకుండా నేను ఉచ్చిష్ట విద్యలకు సంబంధించి ప్రత్యేకంగా గణపతికి సంబంధించి రెండవ మార్గంలో అంటే తీవ్రమైన సాధన అఘోర సాధనగా చేయొచ్చు అని చెప్పాను కదా, దానికి ఇది సహకరిస్తుంది. అంటే రుద్రభూమిలో సాధనకి కూడా ఈ విధానం సహకరిస్తుంది. ఈ మంత్రం మంత్ర మహోదధి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది. ఈ మంత్రానికి సంబంధించిన వివరం అర్థమైంది కదా. 37 అక్షరాలు కలిగింది. ఇక 32 అక్షరాలు ద్వాత్రింశదక్షర మంత్ర మహోదధిలో చెప్పబడింది ఈ విధానం. 37 అక్షరాల మంత్రానికి ఏవైతే ఋష్యాది న్యాసాలు చెప్పారో అవి ఇందులో కూడా చెప్పబడతాయి. అంటే గాయత్రి ఛందస్సు వస్తుంది, గణక ఋషి వస్తుంది, ఉచ్చిష్ట గణపతి దేవత. అంగన్యాస కరన్యాసాల విషయానికి వస్తే ఇది కూడా మంత్రభేదం. 37 అక్షరాల మంత్రంలో ఓం నమో భగవతే అని ప్రారంభం అవుతుంది కదా, ఇందులోకి వచ్చేటప్పటికి ఆ అధికమైన పదాలు తీసి ఈ మంత్రాన్ని సిద్ధపరచడం జరిగింది. దానికి దీనికి 5 అక్షరాలు తేడా వస్తాయి. 32 అక్షరాల మంత్రం అనమాట. ఈ 32 అక్షరాల మూలమంత్రం గురించి ఇప్పుడు తెలియచేస్తా. ఓం హస్తిముఖాయ లంబోదరాయ ఉచ్చిష్ట మాహాత్మనే ఆం హ్రీం కురోం హుం ఘే ఘే ఉచ్చిష్టాయ స్వాహ. ఓం హస్తిముఖాయ లంబోదరాయ ఉచ్చిష్ట మాహాత్మనే ఆం హ్రీం కురోం హుం ఘే ఘే ఉచ్చిష్టాయ స్వాహ. ఇది 32 అక్షరాలు కలిగినటువంటి ఉచ్చిష్ట గణపతి మంత్రం. మంత్ర మహోదధి నుంచి తీసుకున్నారని చెప్పాను కదా, అదే మంత్ర మహోదధి నుంచి సులభంగా చేసుకోతగింది 12 అక్షరాల మంత్రం గురించి ఇప్పుడు తెలియజేస్తా. ఇప్పటిదాకా విరాట్ ఋషి తెలుసు, మనకి గణక ఋషి తెలుసు. మూడో ఋషి కూడా చెప్పాను కదా, మనువు. ఆ మనువు ఆయన ప్రోక్తం అనమాట. అంటే ఆయన వ్యక్తపరిచినటువంటి ఉచ్చిష్ట మంత్రాన్ని మంత్ర మహోదధిలో ఎలా తెలియజేశారో ఇప్పుడు స్పష్టంగా తెలియజేస్తాను. ఇది ద్వాదశాక్షర మంత్రం. ద్వాదశాక్షర మంత్రం అంటే 12 అక్షరాలు ఉంటాయి. చాలా సులభంగా చేసుకోవచ్చు. మనువు ఋషిగా ఉంటారు. విరాట్ ఛందస్సు. శ్రీ ఉచ్చిష్ట గణపతి దేవత. మమ ఉచ్చిష్ట గణపతి ప్రసాద సిద్ధ్యర్థే యథాశక్తి జపే వినియోగ. కరన్యాస అంగన్యాసాల విషయానికి వస్తే మంత్రభేదం. ఈ మంత్రానికి ప్రణవం జోడించి చేస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, కానీ ఏ రకమైన వ్యతిరేకమైన ఫలితాలు ఉండవు. ప్రణవం లేకుండా తీవ్రంగా ఈ మంత్రాన్ని ప్రేరణ చేసేవారు కూడా ఉంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొన్ని వాహనాలకి స్పీడ్ లిమిట్ అని ఉంటుంది. అంటే అది దాటిన తర్వాత మనం ఎంత నడుపుదామని ప్రయత్నం చేసినా కానీ అది అంతకే పరిమితం అవుతుంది. ఓంకారంతో కూడినటువంటి మంత్రాన్ని అలా చేస్తే కనుక ఇతరమైన ఇబ్బందులు ఎదుర్కోనవసరం లేకుండా రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఆ స్పీడ్ లిమిట్ తీసేసారనుకోండి, వీరు ఎంత వేగంగా నడిపితే అంత వేగంగా వెళ్తుంది, కానీ ప్రమాదానికి అవకాశం కూడా ఉంటుంది. అందుచేతనే కొన్ని మంత్రాలు ప్రణవయుక్తంగా చెప్తారు. దీనికి ప్రణవం ఖచ్చితంగా ఆపాదించాలని లేదు, కాకపోతే గురువులు వారి సంప్రదాయానుసారంగా కొంతమంది ఓంకారాన్ని కూడా దీంట్లో ప్రతిపాదించారు. న్యాసాలు చేసేటప్పుడు మంత్రభేదం చేసేటప్పుడు ఓంకారం లేకుండానే చేయాలి. ఓం కోసం మళ్ళీ అంగుష్టాభ్యాన మహా అని చెప్పకూడదు. హ్రీం గం హస్తి పిశాచి లిఖే స్వాహ అంగన్యాస కరన్యాసాలు. ధ్యాన శ్లోకం 9 అక్షరాలు 10 అక్షరాల మంత్రానికి ఏదైతే చెప్పుకున్నామో దీనికి కూడా అదే ధ్యాన శ్లోకం ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి తెలియచేస్తాను. చతుర్భుజం రక్తతనుం త్రినేత్రం పాశాంకుశౌ మోదక పాత్రదంతౌ కరైర్దధానం సరసీరుహస్తం ఉన్మత్తముచ్చిష్ట గణేశమీడే. లమిత్యాది పంచోపచార పూజ గురుధ్యానం. దీని తర్వాత మూలమంత్ర జపం. హ్రీం గం హస్తి పిశాచి లిఖే స్వాహ చెప్పాను కదా, దీనికి ఓంకారం కూడా కనవచ్చు. ఓం హ్రీం హస్తి పిశాచి లిఖే స్వాహ. ఇక ఓంకారం కలిపింది సంరక్షణ, తీవ్రమైనటువంటి వేగం లేకుండా సంరక్షిస్తూ ఉంటుంది. ఓంకారం లేకుండా చేసేదానికి కొద్దిగా సంరక్షణ తక్కువగా ఉంటుంది. ఇది గురుముఖంగా చెప్పుకున్నప్పుడు గురువు గారు తెలియజేస్తారు దీనికి ఓంకారం చెప్పాలా అక్కర్లేదా అనేది. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళచ్చు. ఇక దీని తర్వాతది ఏకత్రింశదక్షర మంత్రం, 31 అక్షరాలు కలిగినటువంటి మంత్రం. మంత్ర మహోదధిలో తెలియచేయబడింది ఈ మంత్రము. దీనికి గణకుడు ఋషి, గాయత్రి ఛందస్సు, ఉచ్చిష్ట గణపతి దేవత. సర్వేషాం స్త్రీ పురుషాణం కాలత్రయ వృత్తాంతం ప్రబోధనార్థం జపే వినియోగ. ఇది మంత్రాన్ని భేదిస్తే వచ్చేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటితోటి అంగన్యాస కరన్యాసాలు. 32 అక్షరాలకి ఏదైతే ధ్యాన శ్లోకం చెప్పానో అదే ఈ 31 అక్షరాలకి ఆపాదించుకోవచ్చు. ఒకసారి మీ సౌకర్యం కోసం మళ్ళీ ధ్యాన శ్లోకం చెప్తున్నాను. శరంధను పాసశృణి స్వహస్తై దధానమారక్త సరోరుహస్తం వివస్త్రపత్నియాం సురతః ప్రవృత్తం ఉచ్చిష్టమంబాసుతమాశ్రయేహం. దీనికి కూడా ప్రణవం అవసరం లేదు, కాకపోతే ప్రామాణిక గ్రంథం కాబట్టి ప్రణవాన్ని దాంట్లో ఉద్దేశించడం జరిగింది.
గురువులు వారు ప్రేరణ చేసినప్పుడు ప్రణవంతో చేస్తే కనుక మీకు ప్రణవాలు ఉపదేశిస్తారు, లేకపోతే ప్రణవాలు చెప్పరు. ఈ ఒక్క విషయంలో ఏదో పొరపాటు జరిగిందని మాత్రం అనుకోకండి. ప్రణవం ఉన్నా లేకపోయినా ఒకటే. ప్రణవం అనేది చెప్పాను కదా, దీని తీవ్రత పెరిగిపోకుండా ఇతరమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి మాత్రమే సహకరిస్తుంది. ఈ మంత్రం విషయానికి వస్తే, ఓం నమో హస్తిముఖాయ లంబోదరాయ ఉచ్ఛిష్ట మాహాత్మనే క్రాం క్రీం హ్రీం ఘే ఘే ఉచ్ఛిష్టాయ స్వాహ. ఓం నమో హస్తిముఖాయ లంబోదరాయ ఉచ్ఛిష్ట మాహాత్మనే క్రాం క్రీం హ్రీం ఘే ఘే ఉచ్ఛిష్టాయ స్వాహ. ఇక్కడ ఉచ్ఛిష్ట మహాత్మనే అని చెప్తున్నాను కదా, పాఠాంతంలో ఉచ్ఛిష్ట మహాత్మనే అని కూడా ఉంటుంది. మహాత్మనేకి మహాత్మనేకి ఏమీ భేదం లేదు. కొంతమంది మహాత్మనే అని చెప్తారు, కొంతమంది మహాత్మనే అని చెప్తారు. అందుచేతను మహాత్మనే అన్న మహాత్మనే అన్న ఒకటే. ఇక 8వ విధానం, దీంట్లో 7 అక్షరాలు ఉంటాయి. ఇది 7 అక్షరాల మంత్రం. ఇందాక 9 అక్షరాలకు ఏదైతే, అంటే గతంలో నేను చెప్పిన కార్యక్రమంలో 9 అక్షరాలకు ఏవైతే ఋష్యాజ్ఞాసాలు ఉన్నాయో అవి దీనికి ఆపాదించబడతాయి. ధ్యాన శ్లోకం కూడా అదే. ఆం హ్రీం క్రోం ఘే ఘే స్వాహ. ఇక్కడ స్వాహ అనేదాన్ని పదం కింద తీసుకోండి. ఆం హ్రీం క్రోం ఘే ఘే స్వాహ. ఈ 6 అంగన్యాసకర అన్యాసాలు చేసుకోవచ్చు. ధ్యాన శ్లోకం 9 అక్షరాల మంత్రానికి చెప్పిందే ధ్యాన శ్లోకం దీనికి కూడా చెప్పచ్చు. దీని తరువాత అంటే ఈ మూల మంత్రాన్ని ఆం హ్రీం క్రోం ఘే ఘే స్వాహ. 3వ పద్ధతి అని చెప్పాను కదా, అసురీ సాధన విధానం, దానికి ఈ మంత్రాన్ని ఆపాదించుకోవచ్చు. ఇక అఘోర సంప్రదాయంలో ఈ యొక్క మంత్రాన్ని ఎలా ప్రేరణ చేయాలి, అసురీ సంప్రదాయంలో ఎలా ప్రేరణ చేయాలి, సర్వులు ఆచరించుకోదగినటువంటి ఉచ్ఛిష్ట గణపతి మంత్రం, ఈ 3టికి సంబంధించి మరుసటి కార్యక్రమంలో తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.